తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశాలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో కీలకంగా సమావేశమైనట్లు సమాచారం. 2 ఖాళీ మంత్రి పదవుల భర్తీతో పాటు 70కి పైగా కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాలు, పనితీరు, ప్రాంతీయ సమతుల్యత వంటి అంశాల ఆధారంగా నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. అయితే దీనిపై కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. ఎస్ మౌనిక, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నప్పటికీ ఇంకా మంత్రివర్గ విస్తరణ కాకపోయేసరికి చాలా మంది ఆశావాహులు ఇంకా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీంతో పాటు ఇటీవల కాలంలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన వివాదం కూడా పెద్ద ఎత్తున తెరమీదికి రావడం ఉంది. ఇప్పటి వరకు నామినేట్ పోస్టులు వేసినప్పటి కూడా ఆ ప్రక్రియ పూర్తి అయినప్పుడు కూడా ఇంకా వారిని ఎక్స్టెన్షన్ చేయలేదు. కొంతమందికి చాలా మంది ఇంకా ఖాళీలు అలాగే కొనసాగుతూ వస్తున్నాయి. కాబట్టి చాలా మంది ఆశావాహులు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కూడా చాలా మంది ఆశావాహులు ఎంతగానో తమకు పార్టీ పదవి దక్కుతుందనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది నామినేటెడ్ పోస్టులు అయినా వస్తాయని చాలా మంది అటు గాంధీ భవన్ తో పాటు ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి మాత్రం చూడొచ్చు. అయితే ఇంకా దీనికి సంబంధించిన విషయంపై కూడా ఇప్పటికే ఎలాంటి నిర్ణయం కూడా అధిష్టానం తీసుకోలేదు. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన అంశంతో పాటు మరోవైపు 2 మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశాలపై కూడా అటు ఢిల్లీలో ఉన్నటువంటి కీలక నేతలు అటు మల్లికార్జున ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్ తో పాటు కొంతమంది అటు కాంగ్రెస్ అధిష్టాన నేతలతో కూడా చర్చించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. వీటితో పాటు కొన్ని నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన అంశాల్లో సామాజిక సమీకరణాలతో పాటు మరోవైపు ప్రాంతీయ సమీకరణాలు, మరోవైపు సంబంధించినటువంటి అంశాలు పార్టీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్న అంశాలపై కూడా పూర్తిగా ఎవరైతే పార్టీ కోసం నిరంతరంగా పనిచేస్తారో వారికి మాత్రమే ప్రాధాన్యత కల్పించేందుకు అటు ఇప్పటికే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల్లోనే ఈ యొక్క నిర్ణయం ఉంటుంది. నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన అంశమైన కావచ్చు, మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశం, ఈ 2 ప్రక్రియలు పూర్తి చేయాలంటే ముఖ్యమంత్రి ఫైనల్ అధిష్టానం ఓకే చెప్తే మాత్రం ముఖ్యమంత్రి ఖచ్చితంగా వీటిపై నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. ప్రస్తుతం అయితే నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన విషయంతో పాటు మరోవైపు వీటికి సంబంధించిన మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశాలపై ఇప్పటికే కాంగ్రెస్ లో కీలకంగా చర్చ కొనసాగుతుంది. అటు చాలా మంది ఆశావాహులు ఎంతగానో ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట మొదలైంది. పార్టీల మధ్య, నేతల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. అయితే ఈ తరుణంలో మరి ఒకవేళ మంత్రివర్గ విస్తరణ చేస్తే రానటువంటి వారు పార్టీని వీడే అవకాశం ఉందని తెలుస్తుంది. కాబట్టి మరి ఇప్పట్లో ఈ యొక్క నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన అంశాలు కావచ్చు, మరోవైపు మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇప్పట్లో ఉంటే మరి రానటువంటి వ్యక్తులకు సంబంధించిన విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే రాజకీయంగా అనేది కూడా ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయంపై కూడా ఆలోచిస్తున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ రోజు ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశాలపై కూడా నామినేట్ పోస్టుల భర్తీకి సంబంధించిన అంశాలు కావచ్చు, మరోవైపు అటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశాలు కూడా, ఈ 2 అంశాలపై కూడా ఢిల్లీ అధిష్టానం పెద్దలతో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకుంటూ అసెంబ్లీ సమావేశాల తర్వాత, అంటే ముఖ్యమంత్రి విదేశీ పర్యటన ఉంది ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 10 వరకు. మరి పర్యటన ముగించిన తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ కావచ్చు, మరోవైపు ఈ పోస్టులకు సంబంధించిన మంత్రివర్గ విస్తరణగా వేస్తారా, లేదా ముఖ్యమంత్రి విదేశీ పర్యటన పూర్తయిన తర్వాత మళ్ళీ ఈ యొక్క పోస్టుల భర్తీ చేస్తారనేది కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో మాత్రం తీవ్ర హాట్ టాపిక్ గా మారే పరిస్థితులు కనబడుతుంది. మౌనిక. సునీల్, అయితే ఈ కాంగ్రెస్ లో మంత్రివర్గ విస్తరణ కావచ్చు, నామినేటెడ్ పోస్టుల భర్తీ కావచ్చు, ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది వీటి కోసం? ప్రస్తుతం 2.5 సంవత్సరాలు పూర్తవుతున్నప్పుడు కూడా ఇప్పటి వరకు మంత్రివర్గంలో 2 మంత్రి పదవులు అలానే ఉన్నాయి. కేబినెట్ లో ఆ మంత్రి పదవి ఇప్పటి వరకు ఫుల్ఫిల్ చేయలేదు. చాలా మంది ఆశావాహాలు అటు నిజామాబాద్ సుదర్శన్ రెడ్డి కావచ్చు, మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు ఎంతగానో తమకు మంత్రి పదవి ఇస్తారని హామీ ఇచ్చినప్పుడు కూడా ఇప్పటి వరకు అయితే
అధిష్టానం కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు తమకు మంత్రి పదవి ఇవ్వలేదు అని కొంత నిరుత్సాహంతో ఉన్నారు. వీటితో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ ఇటుకే కంప్లీట్ అయింది కాబట్టి ఆ ప్రక్రియ మళ్ళీ అంటే ఉన్నవారికి అంటే ఈ గతంలో ఇచ్చిన నామినేటెడ్ పోస్టులని కొంతమందికి మరి అదే ఇస్తారా లేదా మళ్ళీ వాటిని పొడిగిస్తారా లేదా కొత్త వారికి ఏమన్నా అవకాశం ఇస్తారా అనేది కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో మాత్రం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఈ రోజు ముఖ్యమంత్రి ఢిల్లీలో ఇదే విషయాన్ని కూడా అధిష్టానం పెద్దలతో చర్చించినందుకు సమాచారం తెలిసింది. మరోవైపు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు కూడా ఈ నెలలో పెడతామని చెప్తున్నారు. అసెంబ్లీ సమావేశాల ముందే ప్రకటన చేస్తారా, అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రకటన చేస్తారా? మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన 10 రోజుల పాటు విదేశీ పర్యటన ఉంది. ఇప్పటికే ఏసీబీ కోర్టు అనుమతించింది కాబట్టి ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 10 వరకు విదేశీ పర్యటన ఉన్న నేపథ్యంలో విదేశీ పర్యటన ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి ఈ అంశాలపై ఈ నామినేట్ పోస్టులకు సంబంధించిన అంశాలు కావచ్చు, మంత్రివర్గ విస్తరణ సంబంధించిన అంశాలు పోవచ్చు, ఈ 2 అంశాలపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా రాజకీయ వర్గాల్లో అటు కాంగ్రెస్ పార్టీలో మాత్రం తీవ్ర హాట్ టాపిక్ మారిన పరిస్థితి కనబడుతుంది. మౌనిక. సునీల్, మరి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? ఇంకా ఏ అంశాలపైన చర్చించే అవకాశం ఉంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం ఢిల్లీకి పర్యటన వెళ్ళారు. ఈ రోజు నామినేట్ పోస్టులకు సంబంధించిన అంశాలు కావచ్చు, మరోవైపు ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ సంబంధించిన అంశాలు కావచ్చు ఢిల్లీ అధిష్టాన పెద్దలతో చర్చిస్తున్నారు. దీంతో పాటు అటు ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు దేశ సర్వోన్నత న్యాయస్థానము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ప్రాజెక్ట్ కావచ్చు, గౌరవెల్లి ప్రాజెక్ట్ కావచ్చు, డిండి ప్రాజెక్ట్ కావచ్చు, ఈ ప్రాజెక్ట్ సంబంధించిన భూసేకరణకు సంబంధించిన అంశాలపై కూడా క్లియరెన్స్ ఇచ్చింది కాబట్టి వాటికి సంబంధించిన పర్యావరణ పరిరక్షణ సమితికి సంబంధించిన అనుమతులకు సంబంధించిన అంశాలపై కూడా సిఆర్ పాటిల్తో పాటు కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్ జలశక్తి మంత్రి కేంద్ర మంత్రి కావచ్చు, మరోవైపు భూపేంద్ర యాదవ్ అటు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి భూపేంద్ర యాదవ్ పర్యావరణ శాఖ మంత్రి, వారిద్దరు కూడా కలిసి ఈ యొక్క అంశాలపై ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ అంశాలు, పర్యావరణ అనుమతులకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ రోజు ఉదయమే భూపేంద్ర యాదవ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ రోజు మొత్తం కూడా సాయంత్రం వరకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కలుపుకున్నారు. ఈ రోజు సాయంత్రం మళ్ళీ తిరిగి హైదరాబాద్ కు వస్తారా లేదా అధిష్టానంతో మళ్ళీ ఈ సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించిన అంశంపై చర్చించి మరి ఈ రోజు నైట్ వస్తాడా లేదా రేపు మార్నింగ్ వస్తాడా అనేది కూడా మనకి సాయంత్రం క్లారిటీకి వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే అనేక అంశాలపై మాత్రం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే అనేక అంశాలు అటు కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నటువంటి అంతర్గత కుమ్ములాటకు సంబంధించిన అంశాలు కావచ్చు, పార్టీ పదవులకు సంబంధించిన అంశాలు కావచ్చు, మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశాలు కావచ్చు, మరోవైపు ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంతమంది కేంద్ర మంత్రులు కలిసి ఈ రోజు అనేక అంశాలపై కూడా విజ్ఞప్తులు చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించిన అనుమతులు తీసుకొచ్చి రావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు పలువురు కేంద్ర మంత్రులు కూడా నేరుగా కలిసి విజ్ఞప్తి కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు సాయంత్రం వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే బిజీగా గడుపుతున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. మౌనిక. రైట్, థ్యాంక్ యూ.